తెలంగాణలో దాదాపు సెలబ్రిటీ హోదా ఉన్న ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆమె వర్కింగ్ స్టైల్, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆమెపై వచ్చిన విమర్శలు ఆమెను ఎప్పుడూ వార్తల్లో ఉండేలా చేశాయి. ఎన్ని విమర్శలు వచ్చినా తన పని తాను చేసుకుంటూ వెళ్లారే తప్ప ఎప్పుడూ ఈ విషయాల మీద కామెంట్ చేయలేదు స్మిత. తన జాబ్ కు, తన జీవితానికి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ప్రజలకు, అభిమానులకు దగ్గరగా ఉన్నారు. ఈ క్రమంలో రంజాన్ సందర్భంగా టెన్నిస్ ప్లేయర్ సానియా మిర్జాతో దిగిన ఫోటోను షేర్ చేశారు స్మిత. రంజాన్ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో స్మిత, సానియా మిర్జా కలుసుకున్నారు. చాలాసేపు ఇద్దరూ మాట్లాడుకున్నారు. కలిసి భోజనం కూడా చేశారు. ఈ ఫోటోలను స్మిత తన ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్స్ లో షేర్ చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సానియా మిర్జాను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా కేసీఆర్ ప్రకటించారు. అప్పుడు స్మిత కూడా సీఎం కార్యాలయంలో కీలక అధికారిగా ఉన్నారు. అప్పటి నుంచే సానియాకు, స్మితకు మంచి స్నేహం ఉంది. సానియాను బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టడంపై అప్పట్లో ఓ చిన్నపాటి విమర్శల యుద్ధం నడిచినా అదంతా వేరే స్టోరీ. కానీ అనుకోకుండా ఈ ఇద్దరు పాత మిత్రులు రంజాన్ వేడుకల్లో కలుసుకోవడం ఆసక్తిగా మారింది. వీళ్ళిద్దరిని ఒకే ఫ్రేమ్ లో చూసిన మ్యూచువల్ ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు.